డిసెంబర్ 31 తారీఖు మధ్యరాత్రి 12 గంటలకు పరలోకంలో ఏం జరుగుతుందో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచారండి. మనం డిసెంబర్ 31 తారీఖు లాస్ట్ రోజు మధ్యరాత్రి 12 గంటలకి మనం నూతన సంవత్సరం ప్రవేశించబోతున్నాము. సో ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులు అవిశ్వాసులు ప్రత్యేకంగా దేవుని బిడ్డలు ఎంతో ఆశతో మనం ఎదురు చూస్తున్నాము ఈ నూతన సంవత్సరంలో దేవుడు కార్యం చేస్తారని. అయితే నేను ప్రార్థన చేసినప్పుడు డిసెంబర్ 31 తారీఖు మధ్యరాత్రి కొన్ని పరలోకంలో ఏం జరగబోతుందో బయలుపరిచాడు. ఎవరైతే ఈ సమయంలో దేవుని సన్నిధిలో గడుపుతారో మరి ప్రత్యేకంగా ఎవరైతే సిగ్నల్ బేదలతో ఎవరైతే వచ్చి వాచ్మెన్ సర్వీస్లో పాల్గొని ప్రభుని గణపరుస్తారో పరిశుద్ధాత్మ తెలియచేశాడు ఏంటంటే ఈ మధ్యరాత్రి 12 గంటలకి పరలోకం తెరబడుతుందని సెలవిచ్చాడు. పరలోకం తెరబడుతుంది. తెరబడి పరలోకం నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి బ్లెస్సింగ్స్ మధ్యరాత్రి 12 గంటలకు పరిశుద్ధాత్మ తెలియచేశాడు. వాడిని కుమ్మరిస్తాను సెలవిచ్చున్నాడు. అలాగే పరలోకం తెరబడుతుంది. అలాగే తెరబడిన తర్వాత 7 ప్రధాన దూతలు అయితే బైబిల్లో రాయబడి ఉన్నారో ఆ 7 ప్రధాన దూతలు మధ్యరాత్రి 12 గంటలకు సికింద్రాబాద్ ఉన్నటువంటి బేతల్ దగ్గరకు వచ్చి ఎవరైతే ప్రభువును ఆరాధిస్తూ కనపరుస్తారో వారిని తలను ముట్టి తలను పరలోక తలెంతో అభిషేకించి 7 రకాల ఆశీర్వాదాలు రిలీజ్ చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు. నమ్ముచున్నాను గట్టిగా వారిసి అని చెప్పండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు, మీరు ఆకాశం పరలోకం తెరబడటయు మరియు దేవుని యొక్క దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు మీరు చూతున్న నిశ్చయంగా చెప్తున్నారు. సో పరలోకం తెరబడటయు దేవుని యొక్క దూతలు ఎక్కుట దిగుట చూస్తాను సెలవిచ్చున్నాడు. సో కాబట్టి డిసెంబర్ 31 నాడు రాత్రి 8 గంటలకు సిగ్నల్లో బేతల్ డబుల్లో వాచ్మెన్ సర్వీస్ ఉంటుందండి. రండి. ఎవరైతే ఈ వాచ్మెన్ సర్వీస్కి వస్తున్నారో 7 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటుండగా నైట్తో మనం ఫస్ట్ తారీఖు ముగించబోతున్నాం. అయితే 7 ప్రధాన దూతలు డిసెంబర్ 31 తారీఖు మధ్యరాత్రి 10 గంటలకు పరలోకం తెరబడిన తర్వాత వచ్చి ఎవరైతే సిగ్నల్ ఉన్న బేతల్ టవర్లో ప్రభుని ఆరాధిస్తూ కనపరుస్తారో వారిని 7 రకాల పరలోక తైలాలతో అభిషేకించి 7 రకాల ఆశీర్వాదాలను రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు స్పర్శం తెలియచేశాడు ఏంటంటే ఆ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి అనాయింటింగ్ ఆయిల్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ అనాయింటింగ్ ఆయిల్ ఏవైతే రాసుకుంటారో 2025 సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఘనమైనటువంటి కార్యాలు చేస్తాను సెలవిచ్చున్నాడు. అలాగే ఎవరైతే సిగ్నల్ బేతల వరకు వాచ్మెన్ సర్వీస్ 8 గంటలకు ఉంటుందండి. ఎవరైతే వస్తారో వచ్చిన వాళ్ళు ఎవరైతే ప్రే రిక్వెస్ట్లు మీరు పేరు మీద రాసుకొని విశ్వాసంతో వస్తారో ఆ ప్రే రిక్వెస్ట్ అన్నిటి కూడా 2025 సంవత్సరంలో జవాబు కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో కాబట్టి మీరు తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ రండి, పాల్గొనండి. మంగళవారం డిసెంబర్ 31 తారీఖు రాత్రి 8 గంటలకు వాచ్మెన్ సర్వీస్ ఉంటుంది. అలాగే 1st తారీఖు నాడు కూడా 10 గంటలకు నూతన సంవత్సర అభిషేకాలను ఉంటుంది. కానీ ఈ వాచ్మెన్ సర్వీస్లో మీరు కొత్త సంవత్సరం ప్రవేశించబోతుండగా రాత్రి 12 గంటలకు పరలోకం తెరబడుతుంది. 7 ప్రధాన దూతలు దిగబోతున్నారు. అలాగే మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటువంటి కార్యం చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. సో కాబట్టి రండి, మీరు ఎక్కడున్నా కానీ ఈ యొక్క 12 గంటలకు పరలోకం తెరుచుకోబడుతుంది. దూతలు దిగర వస్తున్నారు. నూనెతో అభిషేకించబోతున్నారు. ఇంకా అనేక కార్యాలు స్వస్థత అద్భుతాలు మాత్కారాలు జరుగుతుండగా రండి, కుటుంబాలుగా రండి, ఈ యొక్క వాచన సర్వీస్లో పాల్గొనండి. పరిశుద్ధాత్మ దేవుడు దర్శించబోతున్నాడు. అయితే 2025 సంవత్సరం ఏంటంటే 7 ఇంతల సమృద్ధి ఆశీర్వాద సంవత్సరం అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. 7 ఇంతల ఆశీర్వాదం అభిషేకం ఆ యొక్క అభివృద్ధి ఈ వాచన సర్వీస్ వచ్చే వరకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక స్పెషల్ ప్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఎక్కడున్నా కానీ రండి. డిసెంబర్ 31 తారీఖు మధ్యరాత్రి 12 గంటలకి పరలోకంలో కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. అవి భూలోకంలో సికింద్రాబాద్లో బేతల టవర్లో దేవుడు జరిగిస్తుండగా రండి, విశ్వాసంతో రండి, పాల్గొనండి. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. 2025 సంవత్సరం మీదే అని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. 2025 సంవత్సరంలో మీరు ఊహించిన కార్యాలు జరిగించబోతున్నాడు. మీరు సాక్ష్యాలతో రాబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. కుటుంబాలతో వచ్చి పాల్గొనండి. వివరాలకు కింద నెంబర్ కాల్ చేయండి. గూగుల్ మ్యాప్లో బేతల్ టవర్ అని టైప్ చేయండి. మీరు డిసెంబర్ 31 తారీఖు రాత్రి 8 గంటలకు ఉంటుంది. పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ దేర్. ఆమేన్.